దారిన పోయే కంప కాలికి చుట్టుకున్నట్టు అయిపోయింది నా జీవితం అని అంటున్నాడు రాహుల్. చేయని తప్పుకి ఒక అమ్మాయి కేసులు శిక్షలంటూ నన్ను బెదిరిస్తుంది అని అంటున్నాడు. నా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అంటూ ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు. అసలు తన సమస్య ఏంటో విందాం, చేయాల్సిన పరిష్కారం ఏంటనేది చూద్దాం. యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్ లో అటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి మెట్రోలో. నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్ లో కలిసింది అనమాట. ఇలా గుర్తుపెట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్తాను, లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి, ఇట్లా అంత బాగా చనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్ 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఫోన్. ఫాస్ట్గా అయిపోయిందా? అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచి అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. సరే, మూడ్ ఆఫ్కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మంది అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. కానీ అయ్యా, మీ ఆవిడ ఒప్పుకుంటుందా? సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది మాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్ మీరు శుద్ధపూస అంటారు. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? సరే, నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను, నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. ఓహో, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? చెప్పాను కదా, తను నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నాది. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? వాళ్ళ ఆయన కూడా లేడా ఈ ఊర్లో? లేరు, ఊరికి వెళ్ళాలని చెప్పారు. టెంపరీగా వెళ్ళాడా, పర్మనెంట్గా వెళ్ళిపోయాడా ఊరు? 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీ ఆవిడకి తెలిసే ఇదంతా? తను తెలియదు. నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. అదైన ప్రాబ్లం అంతేనా? ఇప్పుడు ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఏంటి స్పీడ్ ఏంటి? అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ఎవరెవరికి సీట్ ఇచ్చారు? ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లెగిసి నాకు సీట్. చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రోనా? ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఇలా కష్టపడతావు. అతనికి అక్కడ పెట్టాడా? చేద్దాం మీ ఆయనకు ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్టా వేసుకొని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్ కి. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్ మెయిల్ చేసి ఉండేది కాదు. చెప్పాను, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే, ఏమని బ్లాక్ మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నేను మీద కేసు పెడతాను, నేను రేప్ చేశాను, కేసు పెడతాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ రాహుల్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటారు. రాహుల్ గారు రండి. నమస్తే, కూర్చోండి. రాహుల్ గారు, స్వాతిని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. రండి స్వాతి. నమస్తే, కూర్చోండి.
ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదో సమస్య వచ్చింది, నేను దాంట్లోంచి బయట పడలేకపోతున్నాను, అవును. ఆ కోర్టులు కేసులు ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి, ఏం జరిగింది? యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్లో అటు ఇటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో? లైక్ ట్రావెలింగ్ ఆ టైంలో తను అంటే సీట్స్ ఏం ఖాళీ లేవు, తను నిల్చొని ఉండే ఛాన్స్ నిల్చొని ఉంటే నేను సీట్ కూర్చోమని చెప్పాను. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. మేము మార్కెట్ వెళ్ళినప్పుడు తను కలిసింది, ఇలా గుర్తుపెట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్పుకొని లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అయితే ఇది నేను ఒక మెట్రో లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ లైక్ తను ఇంట్రెస్ట్ అని చెప్పి బిజినెస్ లో నేను కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తేనే నేను అప్పుడు నెంబర్ ఇచ్చాను. ఎంతకాలం క్రితం అమ్మా? 2 months అవుతుంది. 2 months బ్యాక్. ఓకే. అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి, ఇట్లా అంత బాగా చంపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. చెప్తే నేను ఇప్పుడు లేదు, నేను కలవలేను ఇప్పుడు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్. 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి? మార్కెట్ నుంచి ఫోన్. మెట్రో నుంచి మార్కెట్కి ఎన్ని రోజులు? నెక్స్ట్ డే. నెక్స్ట్ డేనా? ఫాస్ట్గా అయిపోయిందా? మెట్రోలో పరిచయం అయింది, నెక్స్ట్ డే కనిపించింది, అందువల్ల అలా మాట్లాడి నెంబర్ చేస్తున్నాను. అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచి అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. లేదు నేను ఇప్పుడు రాలేను అని చెప్పాను నేను. లేదు నాకు అంత మంచి అనిపించట్లేదు అసలుకి, అంత మూడ్ ఆఫ్ ఉంది, ఒకసారి మీ ఇంటి లైక్ బయట కలుద్దాం అన్నది. సో లైక్ కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. ఓహో, ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని అడిగేశారు. ఓకే. లేదు అంటే లేదు నాకు అంత మూడ్ ఆఫ్ ఉంటే సరే. ఆహా, అట్లీస్ట్ ఒక అమ్మాయి నార్మల్ గా అప్పటికప్పుడు పరిచయం అయిన అబ్బాయిని మనం మందు తాగడానికి బయటికి వెళ్దాం అని చెప్పేసి నాకు తెలిసి ఏ అమ్మాయి అయితే అడగదు. మరి అమ్మాయి డైరెక్ట్ గా అడిగిందంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటనేది మీరేం కట్ చేయలేదా? అంటే అమ్మాయి మంచిదా కాదా అనేది ఏం మీకు ఆలోచన రాలేదా? తను మూడ్ ఆఫ్ లో ఉండేది, నేను నాకు మంచి అనిపించడం మూడ్ ఆఫ్ ఉన్నాను. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి మందు తాగుదామా అని చెప్పేసి 2 రోజుల ముందు పరిచయమైన అమ్మాయి అడగదు కదా బేసికల్ గా. ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంటుందిగా, ఏదో అమ్మాయి అడిగిందని చెప్పేసి మీరు ఓకే అన్నారా? ఓకే అంటే తన సిచ్యువేషన్ చెప్పేసింది, నాకు మూడ్ ఆఫ్ ఉండే, నాకు మంచి అనిపించట్లేదు. సరే మూడ్ ఆఫ్ కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మందు అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. ఫ్రెండ్స్ లేకుండే నేను అలా అదే ఏదోలే అర్థమైంది. చెప్పండి. తర్వాత సో డ్రింక్ వెళ్దాం అంటే సార్ ఓకే, ఇంట్లో బయటకు వెళ్దామంటే బయటకు వద్దు, సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారా? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? తీసుకోవాలంటే తను లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. సరే కానీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా? వేరే ఆడ వాళ్ళు లేరు అప్పుడు, వాళ్ళు ఊరికి వెళ్ళారు. వాళ్ళు అదా చెప్పు. ఓకే ఓకే చెప్పండి. వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఎందుకంటే నాకు కొత్తగా వింతగా ఉండింది అనమాట, అందుకని ఏమనుకోవద్దు, చెప్పండి. సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది అనమాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్. మీరు శుద్ధపూస అంటారు, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడే మీ ఇంటికి తీసుకెళ్ళింది, మీరు ఆఫర్ చేసింది మీ ఇంటికి, మీ ఆవిడ లేదని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ ఆవిడ మీదకి వస్తుందని చెప్తున్నావు. ఓకే. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? తన దగ్గరకు వచ్చింది, నన్ను హగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాలు మొక్కిందా? అవును. ఇంకేం మొక్కింది? చెప్పండి చెప్పండి చెప్పండి. సో నేను చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్పి. మేము ఆ మాట అంటే బాగోదు, ఇక్కడి వరకు వచ్చారు కదా, చెప్పండి. సరే నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది, నెక్స్ట్. సో ఇంట్రాక్ట్ అయిపోయినాము. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. తనేమంటుందంటే అమ్మాయికి పెళ్ళైపోయిందా? ఓకే. సో మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు, వద్దు అంటే తనేమో లేదు నువ్వే కావాలి, మా హస్బెండ్ తోటి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అది అని చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.